Hi, hello. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. In this video class, I am going to discuss about current affairs of October 9, 2020. October 9, 2020. So let us discuss one by one. First one is Nobel. ఈ నోబెల్ సాహిత్య బహుమతి 2020కి సంబంధించినటువంటి సమాచారాన్ని పరిశీలిద్దాం. సో ఈ నోబెల్ బహుమతులు ఇటీవల కాలంలో వరుసగా ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఈ సాహిత్యం శాంతి, సాహిత్యము, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్ వీటిలో ప్రకటించడం జరిగింది. మనకి ఎకనామిక్స్ కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సో కావున ఇక్కడ ఈ నోబెల్ సాహిత్య బహుమతి, ఈ నోబెల్ లిటరేచర్ అవార్డు 2020 ఇట్ ఈస్ గోస్ టు లూయిస్ గ్లక్. ఈ అమెరికాకు చెందినటువంటి రచయిత్రి లూయిస్ గ్లక్కు ఈ నోబెల్ సాహిత్య బహుమతి 2020 లభించడాన్ని గమనించాలి. వన్స్ అగైన్ హర్ నేమ్ ఈజ్ లూయిస్ గ్లక్, బిలాంగ్స్ టు అమెరికా. అయితే 77 సంవత్సరాల వయసులో ఈ నోబెల్ సాహిత్య బహుమతిని పొందినటువంటి 16వ మహిళగా గుర్తుపెట్టుకోవాలి. సాహిత్యంలో ఇప్పుడు వరకు 16వ మహిళగా ఈమెని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య అవార్డు పొందినటువంటి మహిళ ఈ స్వీడన్ దేశానికి చెందినటువంటి సెల్మా లాగర్లోఫ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సెల్మా లాగర్లోఫ్ ఫస్ట్ ఉమెన్ రిసీవ్డ్ నోబెల్ లిటరేచర్ అవార్డుగా గుర్తుపెట్టుకోవచ్చు. బిలాంగ్స్ టు స్వీడన్, సెల్మా లాగర్లోఫ్. అదేవిధంగా మనకి ఈ సాహిత్యంలో తొలిసారిగా నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి 1901లో తొలిసారిగా నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి సుల్లీ ప్రుదోమ్మే బిలాంగ్స్ టు ఫ్రాన్స్. మరి ఈ లూయిస్ గ్లక్ 1968వ సంవత్సరంలో మనకి ఫస్ట్ బార్న్ అనేటువంటి ఒక నవల ద్వారా రచనా రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ 77 సంవత్సరాల సుందరి, ఈ 77 సంవత్సరాల ఈ ఉమెన్ లూయిస్ గ్లక్ 1968లో ఫస్ట్ బార్న్ అనేటువంటి నవలతో ఈ రచనా రంగంలోకి అడుగుపెట్టడాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి ఈమె రచించినటువంటి ఇతర నవలు కనుక మనం పరిశీలిస్తే ది ట్రయంఫ్ ఆఫ్ అచెలిస్ అనేటువంటి గ్రంథము, అదేవిధంగా 2 డిఫెండింగ్ ఫిగర్ అనేటువంటి గ్రంథము, అదేవిధంగా అరారత్ అనేటువంటి నవల, నెక్స్ట్ అదేవిధంగా అవేర్నో, అదేవిధంగా స్నోడ్రాప్స్. ద ట్రయంఫ్ ఆఫ్ ఎచిలిస్, once again the triumph of Achilles, defending figure, అరారత్, అవేర్నో, స్నోడ్రాప్స్ ఇటువంటి నవలను రచించినటువంటి రచయిత్రి ఈ లూయిస్ గ్లక్. 77 ఇయర్స్లో ఈమె నోబెల్ సాహిత్య బహుమతిని గెలుపొందడాన్ని గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ నోబెల్ లిటరేచర్ అవార్డు 2020 విచ్ ఇస్ యాక్చువల్లీ గోస్ టు లూయిస్ గ్లక్. అయితే మనకి తొలిసారిగా ఈ నోబెల్ సాహిత్య అవార్డు పొందినటువంటి మహిళ సెల్మా లాగర్లోఫ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తి ఈ సుల్లీ ప్రుదోమ్మేగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, రామ్ విలాస్ పాస్వాన్. ఈ రామ్ విలాస్ పాస్వాన్ బీహార్కి చెందినటువంటి రాజకీయ నాయకుడు. మోరోవర్ మోడీ క్యాబినెట్లో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. 8 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడు కూడా. ఈయన ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించడాన్ని గమనించాలి. అయితే 2000 సంవత్సరంలో లోక్ జనశక్తి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్. 1977లో తొలిసారిగా లోక్సభకి పోటీ చేసి దాదాపుగా ఈయన 4.24 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొంది ప్రపంచ రికార్డును కూడా సృష్టించడాన్ని గమనించాలి రామ్ విలాస్ పాస్వాన్. అయితే మోడీ క్యాబినెట్లో ఈయన ఆహారము, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చనిపోయారు. ఈ శాఖను పీయూష్ గోయల్ కూడా అప్పచెప్పడాన్ని గమనించాలి. సో
జనశక్తి పార్టీని స్థాపించడం జరిగింది 2000 సంవత్సరంలో. రామ్ విలాస్ పాస్వాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దళిత ముద్దుబిడ్డ. నిజంగానే తొలిసారిగా పోటీ చేసినప్పుడు 4.24 లక్షల మెజారిటీతో గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి పాలిటీషియన్ రామ్ విలాస్ పాస్వాన్, బీహార్ చెందినటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రపంచ గొడ్ల దినోత్సవం. ఈ ప్రపంచ గొడ్ల దినోత్సవాన్ని అక్టోబర్ 9వ తారీఖున మనం జరుపుకుంటాం. వరల్డ్ ఎగ్ డే అని పిలుస్తాం. అయితే ఈ భారతదేశం గొడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. కోడి మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా గొడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ మనకి ఈ నెక్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అని పిలుస్తాం. ఇది 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఇది లండన్లో ఉంది. సో ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ సురేష్ చిట్టూరిగా గుర్తుపెట్టుకోవచ్చు. సురేష్ చిట్టూరి రైట్ నౌ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్. హెడ్ క్వార్టర్స్ ఈస్ అట్ లండన్. సో అదేవిధంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ దీని యొక్క ఫౌండర్ మనకి తెలిసింది బివి రావు, బండా వాసుదేవరావు అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ. భారతీయ పౌల్ట్రీ పితామహుడు బండా వాసుదేవరావు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ నెక్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ విచ్ ఈస్ యాట్ ఢిల్లీ. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా గొడ్ల ఉత్పత్తికి సంబంధించిన విప్లవం సిల్వర్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఈజ్ ఇందిరా గాంధీ. At the same time, father of Indian poultry is బండా వాసుదేవ రావు. ఇది ప్రపంచ గొడ్ల దినోత్సవానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అక్టోబర్ 9గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వైజీ ప్రసాద్. ఈ వైజీ ప్రసాద్ ఈ కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ. ఈ కేంద్ర పత్తి పరిశోధనా సంస్థకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్కి ఇది నాగపూర్లో ఉంది. నాగపూర్లో ఉంటామని తెలిసిందే. ఈ కేంద్ర పత్తి పరిశోధనా సంస్థకి డైరెక్టర్గా నియామకమైంది వైజీ ప్రసాద్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ పత్తి పరిశోధనా కేంద్రం అయితే నంద్యాల, కర్నూలు, ఇది మనకి తెలిసిందే. నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS. ఇది 1968 సంవత్సరంలో ముంబై ప్రధాన కార్యాలయంగా ఏర్పడ్డాన్ని గమనించాలి. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా MD మరియు CEO. ఈ TCSకి MD మరియు CEOగా రాజేష్ గోపీనాథన్ గుర్తుపెట్టుకోవచ్చు. రాజేష్ గోపీనాథన్ ఓ రకంగా చెప్పాలంటే వరల్డ్స్ లార్జెస్ట్ IT సర్వీస్ ప్రొవైడర్గా ఈ TCS మనం పేర్కొనవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా సన్స్కి సంబంధించినటువంటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అయితే ఇటీవల కాలంలో ఒక ఫుల్లీ డిజిటల్ బ్యాంక్ని TCS ఒక ఫుల్లీ డిజిటల్ బ్యాంక్ని ఇజ్రాయెల్ దేశంలో ఏర్పాటు చేయడానికి కూడా గమనించాలి. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. 1968లో స్థాపించడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. అదేవిధంగా MD మరియు CEO రాజేష్ గోపీనాథన్. అదేవిధంగా వరల్డ్స్ లార్జెస్ట్ IT సర్వీస్ ప్రొవైడర్ కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ దేశంలో ఒక ఫుల్లీ డిజిటల్ బ్యాంక్ని కూడా ఏర్పాటు చేయడానికి గమనించాలి TCS. అయితే ప్రస్తుత కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు IT మరియు ఈ లా అండ్ జస్టిస్ మినిస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి రవిశంకర్ ప్రసాద్. అట్ ద సేమ్ టైమ్ సో ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఇన్ ఇండియాగా పిలువబడే వ్యక్తి రాజీవ్ గాంధీ మనకి తెలిసిందే. అలాగే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా APJ అబ్దుల్ కలాం. అట్ ది సేమ్ టైం ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మిస్సైల్ ప్రోగ్రామ్ APJ అబ్దుల్ కలాం. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్గా పిలువబడేది విక్రమ్ సారాభాయ్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిసైల్ ఇన్ ఇండియాగా పిలువబడేది సతీష్ రెడ్డి. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది APJ అబ్దుల్ కలాం. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే. నెక్స్ట్ భారతదేశంలో ముఖ్యంగా దేశీయంగా మనకి కుబేర్ల స్థానంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ. రెండవ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి ఈ గౌతమ్ అదానీ గ్రూప్కి చెందినటువంటి వ్యక్తి గౌతమ్ అదానీ. మూడవ స్థానం సెవెన్ ఆర్డర్ HCL హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ఉంది కదా, ఆ HCL కంపెనీ స్థాపకుడు సెవెన్ ఆర్డర్.
వరుస స్థానాల్లో గుర్తుపెట్టుకోవాలి. మరి తెలుగు రాష్ట్రాల నుంచి తొలి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి దివిస్ మురళి. ఈ దివిస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు దివిస్ మురళిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వీరి యొక్క ఆదాయం కోవిడ్ సమయంలో మన ఆదాయం 0. కానీ ముఖేష్ అంబానీ ఒక రోజుకి దాదాపుగా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో మనకే లెక్కలేదు. సో కావున ఇక్కడ గమనించినట్లయితే ఈ కరోనా సమయంలో, కోవిడ్ పాండమిక్ సమయంలో వీరి యొక్క ఆస్తులు పెరగడానికి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వమే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వరల్డ్ పోస్టల్ డే. ఈ వరల్డ్ పోస్టల్ డే అనేది అక్టోబర్ 9వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ పోస్టల్ డే. అదే నేషనల్ పోస్టల్ డే అయితే మనం అక్టోబర్ 10వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఈ పోస్టల్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే ఇక్కడ మనకి ఈ జాతీయ పోస్టల్ డే అనేది అక్టోబర్ 10వ తారీఖున జరుపుకోవటం మనకి తెలిసిందే. అదేవిధంగా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 11 నెక్స్ట్ తర్వాత ఈ విధంగా మనకి అక్టోబర్ నెలలో దినోత్సవాలు అనేవి చాలా ఉన్నాయి. సో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ లాస్ట్ వరకు కూడా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు అనేవి ఉన్నాయి. మీకు సెప్టెంబర్ దినోత్సవాలకు సంబంధించి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ వరల్డ్ పోస్టల్ డే, అదేవిధంగా నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 10, వరల్డ్ పోస్టల్ డే అక్టోబర్ 9, వీటికి సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారం పరిశీలిద్దాం. మనకి నేషనల్ పోస్టల్ అకాడమీ రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ గజియాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్. ఇటీవలి కాలంలోనే ఈ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని కూడా ప్రారంభించడాన్ని గమనించాలి. గజియాబాద్గా మనం చెప్తాం. ఈ గజియాబాద్లో కూడా ఒక ఆర్గానిక్ సంస్థ ఉంది. ఆ ఆర్గానిక్ సంస్థ ఏముందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పోస్ట్ ఆఫీస్ అనేది హిక్కింగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం వరల్డ్స్ హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ రోడ్ టన్నల్గా పిలువబడింది మనకు తెలిసిందే అటల్ టన్నల్ అని పిలుస్తాం. అదే రోహతంగ్ టన్నల్, అది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో కాబట్టి వరల్డ్స్ హై ఆల్టిట్యూడ్ రోడ్డు టన్నల్గా, లాంగెస్ట్ రోడ్డు టన్నల్గా పేరెన్నికగానేది అటల్ టన్నల్గా మనం గుర్తుపెట్టుకుంటాం. అయితే అక్కడ మనం ఒకటి గమనించాలి, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనకి లాహుల్ స్పిటి అనేటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ భూకంపాలు కూడా సంభవించటం, సో చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఈ టన్నల్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనకి చూస్తూనే ఉన్నాం. సో అయితే ఇక్కడ మనకి ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి క్రికెట్ స్టేడియం కూడా, దీని చైల్ ధర్మశాల, ఈ ధర్మశాలలో ఉంది. చైల్ క్రికెట్ స్టేడియం అని పిలుస్తాం. ఎత్తైనటువంటి క్రికెట్ స్టేడియం, అది కూడా హిమాచల్ ప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతా ఉన్నాను. ఇది మనకి వరల్డ్ పోస్టల్ డేకి సంబంధించి, నేషనల్ పోస్టల్ డేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టీఆర్పీ. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో వినిపిస్తుంది టార్గెట్ రేటింగ్ పాయింట్ అని పిలుస్తాం. ఈ టీవీలకి సంబంధించి రిపబ్లిక్ టీవీ ప్రతి ఇంట్లోనూ కూడా అదనంగా డబ్బులు ఇచ్చి రేటింగ్ని పెంచుకుంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో అర్నాబ్ గోస్వామి మీద చాలా ఆరోపణలు రావడం కూడా మనం గమనించాం. సో ప్రతి ఒక్కరూ కూడా నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ లేదా నెంబర్ 1 టీవీ నెట్వర్క్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు నెంబర్ 1 కాదు, నెంబర్ వన్ అనేటువంటి స్థానం అనేది అది పదులం కాదు. ఒక విషయాన్ని గమనించండి. అయితే ఇక్కడ టీఆర్పీ టార్గెట్ రేటింగ్ పాయింట్ అని మనం పిలుస్తాం. అలాగే ఇటీవల కాలంలో పాయింట్ ఆఫ్ సేల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని అబ్రివేషన్స్. నెక్స్ట్ ఎం రాజేశ్వరరావు ఆర్బీఐ డిప్యూటీ డైరెక్టర్గా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావు నియామకాన్ని గమనించాలి. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. సో మనకి ప్రస్తుతం ఆర్బీఐ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే మిగతా 3 డిప్యూటీ గవర్నర్స్ ఎంకే జైన్, బీపీ కానుంగో, ఎండి పాత్రగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ ఎంకే జైన్, బీపీ కానుంగో, ఎండి పాత్ర. ఇక 4వ వ్యక్తి రీసెంట్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎం రాజేశ్వరరావు. ఆర్బీఐ మనకు తెలిసింది 1935లో ఏర్పాటు చేశారు. 1949లో దాన్ని జాతీయ చేయడం జరిగింది. అదేవిధంగా తొలి ఆర్బీఐ గవర్నర్గా ఓస్బార్న్ స్మిత్ నియామకం అవడం జరిగింది. అదేవిధంగా తొలి భారతీయ గవర్నర్గా మనకు తెలిసింది సిడి దేశ్ముఖ్ వ్యవహరించడం తెలిసింది. ఆర్బీఐని సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తాం, కేంద్ర బ్యాంక్ అని పిలుస్తాం. అదేవిధంగా బ్యాంకర్లకి బ్యాంక్ అని కూడా పిలుస్తాం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జిర్కాన్. ఈ జిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ మిసైల్. ఈ హైపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ని రష్యా ప్రయోగించడాన్ని గమనించాలి. జిర్కాన్. సో అదేవిధంగా మనకి రష్యా యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా యొక్క ప్రధాని మైకేల్ మిసిస్టిన్, రష్యా రాజధాని మాస్కోవా నది ఒడ్డున ఉండటాన్ని గమనించాలి. ప్రపంచంలో తొలి తేలియాడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేసినటువంటి దేశం రష్యా దేశం. అదేవిధంగా రష్యా యొక్క కరెన్సీ రూబుల్. రష్యా పార్లమెంట్ పేరు జూమా అని పిలుస్తాం. సుకోయ్ కానీ, మిగ్ కానీ, తపులోవ్ కానీ, S-400 మిసైల్ సిస్టమ్ కానీ, ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు రష్యా. ఈవెన్ కామోవ్ హెలికాప్టర్ కూడా రష్యా దేశానికి సంబంధించిందే మనకి తెలిసిందే. నెక్స్ట్ డిజిటల్ సేవా సేతు. ఈ డిజిటల్ సేవా సేతు అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం గుజరాత్గా గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. ఈ గుజరాత్ యొక్క గవర్నర్ మనకు తెలిసిందే ఆచార్య దేవవ్రతగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కర్నూలు. ఇటీవల వార్తలు నిలవడం గల కారణము ఆంధ్రప్రదేశ్లో తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తొలి ఈ మెగా సీడ్ పార్క్ను కూడా కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి స్మాగ్ టవర్. ఈ స్మాగ్ టవర్ని ఢిల్లీలో ఫస్ట్ స్మాగ్ టవర్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. కాలుష్యం అధికంగా ఉండటం కారణంగా ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ టవర్ అంతా కూడా కాలుష్యాన్ని పీల్చేసుకుంటుంది. స్మాగ్ టవర్ ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనకు తెలిసింది అనిల్ బైజల్. నెక్స్ట్ ఐఐటి ధార్వాడ్. ఇటీవల కాలంలో వార్తలు నిలవడం గల కారణం ఇది కర్ణాటకలో ఉంది. ఐఐటి ధార్వాడ్ ఫేక్ న్యూస్ని కనిపెట్టేందుకు గాను ఈ ఐఐటి ధార్వాడ్ పరిశోధకులు ఒక యాప్ని రూపొందిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఐఐటి ధార్వాడ్ కర్ణాటక. ప్రస్తుత కర్ణాటక యొక్క గవర్నర్ వాజుభాయ్ వాలా మనకి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. నెక్స్ట్ బిషర్ అల్ ఖాసా నెహ్. ఈ బిషర్ అల్ ఖాసా నెహ్ ఈ జోర్డాన్ దేశానికి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా ఈ జోర్డాన్ యొక్క రాజు అబ్దుల్లా II గుర్తుపెట్టుకోవచ్చు. జోర్డాన్ యొక్క రాజధాని అమ్మాన్. జోర్డాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో మనకి డెడ్ సీ ఉంది. వరల్డ్స్ డీపెస్ట్ హైపర్ సలైన్ లేక్గా దీన్ని పిలవచ్చు. సో బాగా లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హైపర్ సలైన్ లేక్గా, ఉప్పునీటి సరస్సుగా దీన్ని పిలుస్తూ ఉంటాం. డెడ్ సీ ఈజ్ నాట్ ఏ సీ, ఇట్ ఈస్ ఎ లేక్, ఇట్ ఈస్ ఎ సాల్టీ లేక్, ఇట్ ఈస్ అ వరల్డ్స్ డీపెస్ట్ హైపర్ సలైన్ లేక్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ జోర్డాన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ తమిళనాడులో ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొనడాన్ని గమనించాలి. దేశంలో తొలిసారిగా ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో తమిళనాడు ముద్రా పథకం అమల్లో మొదటి స్థానంలో ఉంది. లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. తమిళనాడు యొక్క గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి పళనిస్వామి మనకి తెలిసిందే. నెక్స్ట్ సాంబార్ సరస్సు. ఇటీవల కాలంలో వార్తలు నిలవడం గల కారణం ఇది రాజస్థాన్లో ఉంది. సాంబార్ సరస్సు. చాలా రకాలైనటువంటి సరస్సులు రాజస్థాన్లో ఉన్నాయి. ఇది దెగనా సరస్సు కానీ, నక్కీ సరస్సు కానీ, సాంబార్ కానీ, పుష్కర్ కానీ, జైసమంద్ కానీ, పిచోలా కానీ, సో చాలా రకాల సరస్సులు మనకి రాజస్థాన్లో ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి ఈ సాంబార్ సరస్సు వద్ద అనేకమైనటువంటి పక్షులు, దాదాపు 20,000 పక్షుల వరకు చనిపోవడాన్ని ఇటీవల కాలంలో మనం చూసాం. దీనికి కారణం ఒక బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా ఏంటని అడిగితే మనకి తెలిసిన ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియా
ఆహారాన్ని విషతుల్యం చేసే బ్యాక్టీరియం, దాని పేరే మనకి ఈ క్లాస్ట్రీడియం బోట్యులినం. ఈ క్లాస్ట్రీడియం బోట్యులినం ఈ బోట్యులిజం అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. ఆహారాన్ని విషతుల్యం చేసే బ్యాక్టీరియా, ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. క్లాస్ట్రీడియం బోట్యులినం విచ్ కాజెస్ బోట్యులిజం. సో ఇటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ పక్షులు చనిపోతున్నాయని ఇటీవల కాలంలో పేర్కొనడాన్ని గమనించాలి. ఇది మనకి అక్టోబర్ 9, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు దాకా నోబెల్ అవార్డ్స్, ఇప్పుడు దాకా మనకి 5 రంగాల్లో నోబెల్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. వారి యొక్క పేర్లు, వారి యొక్క పరిశోధనలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్లో మీకు ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు అనేవి దీని నుంచి రావడం జరుగుతుంది, నోబెల్ అవార్డ్స్. అలాగే వ్యక్తుల యొక్క మరణాలకు సంబంధించి వారు చేసినటువంటి కృషికి సంబంధించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దినోత్సవాలు, ఈ దినోత్సవాలలో మనం ఈరోజు ప్రపంచ గుడ్ల దినోత్సవం చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి మరొక దినోత్సవం ఈ వరల్డ్ పోస్టల్ డే చెప్పుకున్నాం, నేషనల్ పోస్టల్ డే కూడా చెప్పుకున్నాం. వరల్డ్ కాటన్ డే అక్టోబర్ 7వ తారీఖు అని చెప్పుకున్నాం. రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే, దానికి సంబంధించిన సమాచారం రేపు మనం చూసుకోవచ్చు. అలాగే కొన్ని ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ, లేదంటే విప్రో కానీ, లేదా చాలా కంపెనీస్ యొక్క సిఇఓలు, వాటికి సంబంధించి కూడా ఒక వీడియో మీకు చేస్తాను. ఈ కంపెనీల సిఇఓలకి సంబంధించి యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, నోకియా కానీ, సో లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి సిఇఓలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. సో అదేవిధంగా ప్రముఖ వ్యక్తులు, అలాగే భారతదేశంలో ప్రస్తుతము అత్యంత సంపన్నురాలు ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మహిళల విభాగంలో అత్యంత సంపన్నురాలు ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఎగ్జామినేషన్ అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బయోకాన్ అనేటువంటి కంపెనీకి ఎండి మరియు సిఇఓగా కిరణ్ మజుందర్ షా, ఆమె యొక్క ఆస్తులు కూడా బాగా పెరిగాయి, కిరణ్ మజుందర్ షా. సో ఈ రకంగా మనకి దేశంలో ఉన్నటువంటి కుబేరులు, వాళ్ళు అజీం ప్రేమ్జీ కావచ్చు, రతన్ టాటా లాంటి వ్యక్తుల యొక్క ఆస్తులు పెరగవు. మొదటి 10 మంది వ్యక్తులు రతన్ టాటా ఎక్కడ కనిపించడు, ఎందుకంటే దానశీలి కదా. లేదా 10 స్థానాల్లో చివరి స్థానంలో మనకి ఈ అజీం ప్రేమ్జీ, లేకపోతే ఈ లక్ష్మీ మిట్టల్ ఇలాంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. మొదటి స్థానంలో మటుకు మనకు కనిపించేది ఎప్పుడు కూడా ముఖేష్ అంబానీ. కానీ తన యొక్క తమ్ముడు, ముఖేష్ అంబానీ యొక్క తమ్ముడు అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేవలం 1 కారు మాత్రమే ఉంది, 1 కారును మాత్రమే వాడుతూ ఉన్నాడు. సో బిజినెస్ అనేది అందరికీ కలిసి రాదు. సో కలిసి వచ్చే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, వాళ్ళకి మోడీ కూడా బాగా కలిసి వస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది, ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ విషయం మనకి తెలిసిందే. అలాగే వరల్డ్ పోస్టల్ డే గురించి చెప్పుకున్నాం, నేషనల్ పోస్టల్ డే గురించి చెప్పుకున్నాం. కొన్ని అబ్రివేషన్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పరిశీలించాలి. అందువల్ల యూ బెటర్ టు గో ఫర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని కూడా అట్లీస్ట్ హెడ్డింగ్లోనే చదివేసి వదిలేండి రా బాబు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నువ్వు కొనుక్కోకపోతే ఎవరి దగ్గరనే ఉంటే ఆడ ఇంగ్లీష్ పేపర్ అనే చూసుకో, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్లో కానీ మనకి ఇంగ్లీష్ మీడియం ఛానల్స్ కూడా, ఇంగ్లీష్ మీడియం న్యూస్ పేపర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా చూడండి, పైన హెడ్డింగ్స్ చూడండి. సో దానిలో కూడా మంచి అట్లీస్ట్ మీకు కొన్ని స్పోకెన్ స్కిల్స్ అనేవి కొంత డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. సో వీ మస్ట్ స్పీక్, మనం ఎంతో కొంత మాట్లాడాలి. అలాగే ఆర్బీఐ మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ ఆర్బీఐకి సంబంధించి 1935 కానీ 1949 కానీ, ప్రస్తుతం శక్తికాంత దాస్ కానీ, 25వ గవర్నర్ కానీ, మొదటి వాడు ఆస్బాన్ స్మిత్ కానీ, ఇండియా వాడు అయితే సిడి దేశ్ముఖ్ కానీ, ఇప్పుడు ఎం రాజేశ్వరరావు, నలుగురు డిప్యూటీ గవర్నర్స్, ఎంకే జైన్, బీపీ కానుంగో, ఎండి పాత్ర, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రష్యాకి సంబంధించి ఇంటర్నేషనల్గా చాలా అంశాలు అడుగుతూ ఉన్నాడు కదా. సుఖీ కావచ్చు, మిగి కావచ్చు, తప్లో కావచ్చు, S-400 కావచ్చు, కమోవ్ కావచ్చు, సో మాస్కో కావచ్చు, రూబుల్ కావచ్చు, జూమా కావచ్చు, మిఖైల్ మిషిస్టిన్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, అలాగే ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించినవి. అలాగే గుజరాత్కి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది. గుజరాత్కి సంబంధించి లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ వాటర్ రేవ్ మీకు చెప్పాను, ముంద్రా వాటర్ రేవ్ గుజరాత్ అని చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా గుజరాత్ యొక్క ఆచార్య దేవివ్రత్, గుజరాత్ యొక్క గవర్నర్, గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. ఈ గుజరాత్ నుంచే దాదాపుగా 13 సంవత్సరాల పాటు మనకి సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ.
దగ్గర దగ్గర 10 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఐ మీన్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్తో సమానంగా. దగ్గర ఈయన కూడా మన్మోహన్ సింగ్ని బీటౌట్ చేసి 3వ స్థానంలోకి, అంటే ఐ మీన్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించినటువంటి పీఎంగా మోడీ చరిత్ర సృష్టించడానికి దగ్గరలోనే ఉంది. సో అలాగే కర్నూలులో తొలి పైలట్ శిక్షణా కేంద్రం, మనకి కూడా పైలట్ శిక్షణా కేంద్రం కర్నూలులో రాబోతూ ఉంది. అలాగే తొలి మెగా సీడ్ బ్యాంక్, ఇది మెగా సీడ్ బ్యాంక్ అది కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ స్మోగ్ టవర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. ఐఐటి ధార్వాడ్ అనగానే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియాగా మనం పిలుస్తాం కర్ణాటక రాష్ట్రం. ఇటు గంధం చెట్లలో గంధం ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉంది, పొద్దుతిరుగుడు ఉత్పత్తుల మొదటి స్థానంలో, రాగుల ఉత్పత్తుల మొదటి స్థానంలో, బత్తాయి ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉంది, బంగారం ఉత్పత్తుల మొదటి స్థానంలో, కాఫీ ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉంది కర్ణాటక రాష్ట్రం. చాలా ప్రాంతాలు అనేవి అక్కడ ఉన్నాయి. హుబ్లీ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే మంగళూరు కానీ, లేకపోతే మనకి చాలా రకాలైనటువంటి ప్రాంతాలు, కూర్గు కావచ్చు, చిక్కమగళూరు కావచ్చు, నెక్స్ట్ బీజాపూర్ కావచ్చు, బోల్డని ప్రాంతాలు మనకి ఈ బెల్గాం కావచ్చు, ఇవన్నీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. చక్కగా ఆ కర్ణాటక రాష్ట్రం, ముఖ్యంగా మన యొక్క జీకే బుక్లో ఈ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 2021 వరకు ఉన్న సమాచారం ఉంటుంది. దాన్ని కూడా పరిశీలించండి. ఇండియాలోనే టాప్ మోస్ట్ జీకే బుక్ గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంది. టాప్ మోస్ట్ జీకే బుక్. ఆ ఒక్క జీకే బుక్ చదివితే చాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం ఈజీగా సంపాదించుకోవచ్చు. సరే, ఎనీహో దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ బిషర్ అల్ ఖాసా నెహ్, జోర్డాన్ ప్రధానమంత్రి. జోర్డాన్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్లా II. కొన్ని దేశాలు ఉంటాయి. థాయిలాండ్కి రాజు ఉంటాడు, భూటాన్కి రాజు ఉంటాడు, థాయిలాండ్కి రాజు ఉంటాడు, భూటాన్కి రాజు ఉంటాడు, జోర్డాన్కి రాజు ఉంటాడు. ఆ రాజుల పరిపాలన ఇప్పటికీ కూడా ఉంది కొన్ని దేశాల్లో. అందువల్ల ఆ రాజుల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ తమిళనాడు స్టేట్కి సంబంధించి సాంబార్ సరస్సు, ఆ బ్యాక్టీరియం పేరు చెప్పాను కదా, క్లాస్ట్రీడియం బోట్యులినం. ఇది అక్టోబర్ 9, 2020 సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. మీరు మరింత కసిగా ఇంకా బాగా చదవండి. ఏ ఒక్క మార్కును కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే చదువు అనేది ఒక ఆయుధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఈజీగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్. ఐ మీన్ ఒక 3 months గట్టిగా కష్టపడి తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి వితిన్ 5 లేదా 10 నిమిషాల్లో ఎగ్జామ్ రాసి పడితే అయిపోతుంది అంతే. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా కూడా ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో నెవర్ స్టాప్ లెర్నింగ్ అండ్ నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. అలాగే మనకి నవంబర్ 2వ తారీఖు నుంచి ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మీకు డైలీ టెస్ట్ల సహాయంతో, ఆదివారం నాడు మోడల్ ఎగ్జామ్స్ సహాయంతో అద్భుతమైనటువంటి మెటీరియల్, 2021కి సంబంధించినటువంటి మెటీరియల్, ఫుల్లీ అప్డేటెడ్ మెటీరియల్, ఈ విషయాలతో సహా అన్ని విషయాలతో సహా మీకు ఆ మెటీరియల్లో పూర్తిగా లభించడం జరుగుతుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. సో యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. 2021 ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్తో కూడినటువంటి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మెటీరియల్ మీకు సిద్ధంగా ఉంది. సో ఈ ఆయుధాల సహాయంతో మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నాలెడ్జ్ అనేది ఎవడి సొత్తు కాదు, ఎవడు చదువుకుంటే వాడిదే సొత్తు. ఈ విషయాన్ని గమనించండి. మీట్ యు టుమారో. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.